హరే నమ. శ్రీకృష్ణాయ నమ. ఆటవిడుపు కథల కార్యక్రమం 76వ ఎపిసోడ్కి అందరికీ స్వాగతం, సుస్వాగతం. గత చాలా ఎపిసోడ్ల గురించి మనం ఎపిసోడ్లలో రకరకాలైన విషయాలని విశ్లేషించుకున్నాం. ఈ 76వ ఎపిసోడ్లో నేను ఒక చిన్న విన్నపం చేయాలని ఇవాళ భావిస్తున్నాను. ఈరోజు మధ్యాహ్నం నా మిత్రుడు ఒక అతను ఫోన్ చేసి కాస్త నా ప్రవచనం మీద కినుకు వహించాడు. గత 5-6 రోజుల క్రితం నేను చెప్పినటువంటి ప్రవచనం కేవలం అతని కుటుంబ విషయాల గురించే చెప్పాను అన్న భావం అతనిలో కలిగింది. కానీ నిజానికి నేను ఆ ప్రవచనం, ఆ ఎపిసోడ్ చేస్తున్నప్పుడు అసలు వాళ్ళ కుటుంబం నా దృష్టిలోనే లేదు. నాకు ఇప్పుడు 70 సంవత్సరాలు నిండుతున్నాయి. కొద్ది నెలల్లో 71లోకి ప్రవేశిస్తున్నాను. ఒక 40-50 సంవత్సరాల అనుభవంతో, కొన్ని గ్రంథాల పరిశీలనతో నా మనసులో ఏవో తోచినవి కొన్ని విషయాలు సమన్వయం చేసుకుంటూ, కొంత పుస్తకంలో రాసుకుంటూ నాకు తోచినవి చెప్తున్నా. కానీ ఎవరి కుటుంబాల గురించి, వాళ్ళ వ్యక్తిత్వాల గురించి నేను ఎటువంటి ప్రసక్తులు చేయలేదు. అసలు నా మనసులో అది లేనే లేదు. సరే, చెప్పాను అతనికి. అతని భార్య కూడా కాస్త బాధపడిందిట. అత్తగారులను బాగా చూసుకోకపోతే ఇబ్బంది పడతారు అని చెప్పాను నేను. అత్తగారు మామగారులని, తల్లిదండ్రులను ప్రేమగా చూసుకోవాలి. సరే, అంతకన్నా నేను అతనితో ఇంకా ఎక్కువ చర్చించడానికి అవకాశం నాకు లేదు. ఎందుకంటే అతను బాధపడ్డాడంటే అతనిలో ఏదో తప్పు ఉన్నట్టుగా నేను అనుకోవాల్సి వస్తుంది. మిత్రమా, నాకు మాత్రం నేను ఇప్పుడు కానీ ఎప్పుడు కానీ ఈ ప్రవచనాలు చెబుతున్నప్పుడు ఏదో కొంతమందిని మనసులో పెట్టుకుని మాత్రం ఎప్పుడు చెప్పను. నాకు తోచినవి, నా పరిశీలనలో తెలిసినవి, నా అనుభవాల్లో ఉన్నవి, పుస్తకాల ద్వారా నాకు తెలిసినవి, పెద్దలు చెప్పినవి చర్చించడం మాత్రమే నా బాధ్యత. సరే, సమాజంలో అనేక రకాలైనటువంటి అనుభవాలతో ఉన్నాం కాబట్టి ఒక్కొక్కసారి ఒక్కొక్కళ్ళకి తగులుతూ ఉంటాయి ఇవి. ఇందులో ఆశ్చర్యపడాల్సిన విషయం ఏమీ లేదు. ఇది నా గురించే అని అనుకోవటంలో తప్పేమీ లేదు. కానీ నిజంగా ఆ తప్పు కనుక వాళ్ళలో ఉంటే సరి చేసుకుంటే చాలా మంచిది. సరే, ఆ విషయం నేను అతనితో చర్చించలే. కానీ మిత్రమా, నీ కుటుంబ విషయం మీద మాత్రం నేను చెప్పలేదు, దయచేసి నన్ను నమ్ము అన్నాను. అతను సరే కాస్త కన్విన్స్ అయినట్లుగా కనబడ్డాడు. ఆ విషయం ఇంకా దీని గురించి మనం ఎక్కువగా ప్రస్తావన చేసుకోవాల్సిన అవసరం లేదు. కానీ నేటి సబ్జెక్టు ఇటువంటి భావనలతో ఉంటే మనం తప్పు మార్గంలో వెడతాము అనే కొన్ని ఉదాహరణలు తీసుకుని చెబుదాం. ప్రతిదీ కూడా మనకు ఆపాదించుకోకూడదు. ఏ విషయాన్ని కూడా ఎదుటి వాళ్ళు చెప్పే విషయం విశ్వవ్యాప్తంగా ఉండే విషయాలు, లేకపోతే 10 మందికి ఉపయోగించే విషయాలు చెప్తారు కనుక అందులో ఇది కూడా ఒక భాగం అనుకోవాలి. ఒకసారి అగస్త్య మహర్షి తన భార్య అయిన లోపాముద్రతో తుంగభద్ర నదీ తీరంలో ఉన్నటువంటి మతంగ మహర్షి ఆశ్రమాన్ని దర్శిస్తారు. చాలా చిన్న విషయం, జాగ్రత్తగా మనం అన్వయించుకోవాలి. మతంగ మహర్షి ఆశీర్వచనాలు తీసుకుంటారు. అక్కడ 2 రోజులు భార్యతో, లోపాముద్రతో ఉంటారు అగస్త్య మహర్షులు. అక్కడ దాపులో ఉన్నటువంటి తుంగభద్ర నదీ తీరంలో ప్రతిరోజు స్నానం చేసి సంధ్యావందనం చేసుకుని వస్తూ ఉంటారు. ఆ తుంగభద్ర నదిని చూసి ఆయన ఉప్పొంగిపోతారు. ఈ తుంగభద్ర నది చాలా విశేషమైనది. ఏంటంటే ఇది
రెండు నదుల కలయిక. తుంగా నది, భద్రా నది, రెండు నదులు ఇవి. ఈ రెండు నదుల సంగమం తుంగభద్రా నది. చాలా విశేషమైనటువంటి నది. ఇది మళ్ళా ఎక్కడా వెళ్ళి సముద్రంలో కలవదు. అందుకని చాలా విశిష్టమైన ప్రాధాన్యత తుంగభద్రా నదికి వచ్చింది. తుంగ పైనుంచి ప్రవహిస్తుంటుంది, ఒక చోట భద్రా నది ఉంటుంది. ఆ తుంగ వచ్చి భద్రలో కలుస్తుంది, తుంగభద్రా నదిగా ప్రవహిస్తుంటుంది. అప్పుడు మహర్షికి చాలా ఆనందం వేసిందిట. ఆ తుంగభద్రా నదిని గురించి ఆయన ఆనందపడ్డ విధానాన్ని తెనాలి రామకృష్ణ కవి పాండురంగ మహత్యంలో వర్ణిస్తాడు. చాలా గొప్పగా వర్ణిస్తాడు. ఈ తుంగభద్రా నది వైభవాన్ని ఏమిటంటే, ఈ రెండు నదులు కనుక ఎక్కడైనా కలిసినట్లయితే, సముద్రంలో కలిసినట్లయితే, ఈ యొక్క గొప్పతనాన్ని గమనించి సముద్రుడు ఆ యొక్క గంగని కానీ, యమునని కానీ, కావేరిని కానీ వాళ్ళతో సౌఖ్యాలు కోరుకుంటాడా? ఈ తుంగభద్రా నదిని ఆహ్వానిస్తాడు అని చెప్పేసి ఆయన చక్కటి పద్యం చక్కగా రాశారు భావంతో తెనాలి రామకృష్ణ కవులు. అంటే ఏంటంటే, గంగా నది ప్రవహిస్తూ వెళ్ళి సముద్రంలో కలిసిపోతుంది. అలాగే కావేరి నది సముద్రుడి యొక్క భార్య. యమునా నది వెళ్ళి ఆయనతో సంగమం చేస్తుంది. కానీ ఇన్ని సంగమాలు ఉన్నప్పటికీ కూడా ఒకవేళ ఓ తుంగభద్రా నది నీవు గనక సముద్రుడితో కలిసినట్లయితే ఆ యొక్క నరేంద్రుడు ఎవరు? ఆ యొక్క సముద్రుడు ఇంకా గంగా కావేరి యమునలను కోరుకుంటాడా అని ప్రశ్నిస్తాడు. గంగా సంగమము ఇచ్చగించునే మదిన్, కావేరి దేవేరిగా అంగీకారమనర్చునే, యమునతో ఆనందం పొందునే, రంగ తురంగ తరంగ హస్తములతో రత్నాకరేంద్రుడు అంగం బట్టి సొక్కించునే గుణభద్ర ఓ తుంగభద్రా నది అని చెప్పి చక్కటి పద్యాన్ని మనకి తెనాలి రామకృష్ణుడు అందించాడు. మరి తుంగభద్ర అనేది కనుక ప్రశ్న వేసినట్లయితే, ఏమయ్యా మాకు నదులకి తగాదా పెడతావా? గంగా నదికి, యమునా నదికి, కావేరికి, నాకు నదులకి తగాదా పెట్టడానికి ఇటువంటి భావనలు చేస్తున్నావా అని చెప్పి అగస్త్య మహర్షిని తుంగభద్రా నది అడగగలదా? అడిగితే ఎంత అవివేకంగా ఉంటుంది. ఎందుకు ఇంత గొప్ప భావన అగస్త్య మహర్షి చేశారంటే, తుంగభద్ర నది యొక్క నదీ వైశిష్యాన్ని మనకి తెలియజేయడానికే ఆ భావన చేశారు. మహర్షులు ఎప్పుడు కూడా చాలా చక్కటి భావనలు విశ్వశ్రేయస్సు కోసం చేస్తారు. మనం గనక ఆ తుంగభద్రా నదిలో స్నానం చేసినట్లయితే మనకి అనిర్వచనీయమైనటువంటి ఆనందం కలుగుతుంది. కొంతమంది మిత్రులను కలిసి మేము శబరిమల యాత్రకు వెడుతూ శృంగేరి మీదుగా వెళ్ళాం. భారతీ తీర్థ స్వామివారి దర్శనం చేసుకున్నాం. అది ఉగాది రోజు అయింది. స్వామివారు మమ్మల్ని ప్రశ్నించారు, అరే మీరందరూ గృహస్థులై ఉండి ఉగాది రోజున మీ పిల్ల భార్యలందరినీ వదిలిపెట్టి ఎందుకు వచ్చారు మీరు అక్కడికి? చూడండి ఆయన ప్రేమ ఎంత గొప్ప ప్రేమ. ఉగాది పర్వ దినాన మీరు సంసారాలతో పిల్లలతో చక్కగా ఉండాలి, అంతేగాని ఇక్కడికి ఎందుకు వచ్చారు అన్నారు. స్వామి మేమిట శబరిమల యాత్ర చేస్తూ తమ దర్శనం చేసుకుని వద్దాం, ఒక యామం మీ ముందు విష్ణు సహస్రనామ పారాయణ చేద్దామని సంకల్పంతో వచ్చామన్నారు. సరే వారు సంతోషించారు, ఆశీర్వదించారు. వెళ్ళి తుంగభద్రా నదిలో స్నానం చేశారండి, మేము ఇక్కడ ఆశ్రమంలో ఏర్పాటు చేస్తామన్నారు.
మేము వెళ్ళి ఆ తుంగభద్రా నదిలో స్నానం చేసి అక్కడ పరిసరాలు చూసి ఆనందపడిపోయాం. చేపలు చేతికి దొరికేట్టుగా తిరుగుతూ ఉంటాయి, కుక్కలు అటు ఇటు తిరుగుతూ ఉంటాయి నీళ్లలో, కానీ ఒక్క చేపను కూడా ఆ కుక్కలు పట్టుకో. ప్రశాంతమైనటువంటి వాతావరణం. చక్కగా స్నానం చేసి వచ్చి స్వామివారి సన్నిధిలో కూర్చుని ఒక యామం అంటే 3 సార్లు విష్ణు సహస్రనామ పారాయణ చేసి వారి దగ్గర ఆశీర్వాదం తీసుకుని వెళ్ళాం. అట్లా తుంగభద్రా నది యొక్క వైశిష్యాన్ని ఆ పాండురంగ మహత్యంలో తెనాలి రామకృష్ణుడు చెప్పాడు. అలాగే మనం నంది తిమ్మన గారు రాసినటువంటి పారిజాతాపహరణలోకి వెళదాం. మహర్షులు ఎప్పుడు కూడా లోక కళ్యాణం కోరుకుంటారు కానీ తగాదాలకు కోరుకోరు. మనం గత ఎపిసోడ్లో చెప్పుకున్నాం ఒక చోట. నారద మహర్షి జగదాచార్యుడు, కానీ మన చిత్రసింహం వాళ్ళు ఆయనను ఒక కమేడియన్గా, ఒక హాస్య నటుడుగా చూపిస్తూ ఉంటారు. నారదుడు రాగానే అందరూ నవ్వుకుంటూ ఉంటారు, కానీ ఆయన జగదాచార్యుడు. ఆయన ఏ కార్యం చేసినా కూడా అందులో ఏదైనా తగాదాలు పెట్టినట్టుగా కనపడ్డా కూడా చివరికి అది విశ్వ కళ్యాణానికి చేకూరుస్తుంది. సరే, విషయంలోకి వెళితే పారిజాతాపహరణం. పరమాత్మ, శ్రీకృష్ణ పరమాత్మ దేవలోకంలోంచి పారిజాతం పుష్పాన్ని తీసుకొచ్చారు. ఆయన భార్య దగ్గర కూర్చుని ఆ వాసన చూస్తూ ఆనందిస్తున్నారు. ఆ సమయంలో నారద మహర్షి వచ్చారు. నారద మహర్షి వచ్చి అన్నాడు, ఎందుకయ్యా పుష్పాన్ని నువ్వు చేతిలో ఎందుకు ఉంచుకుంటావు? నీకు అత్యంత ప్రియమైనటువంటి భార్యలకి అష్టదేవులు ఉన్నారు కదా నీకు. ఈ అష్టభార్యలో ఎవరికి నువ్వు బాగా ఇష్టపడతావో వాళ్ళకి ఇచ్చేసే ఈ పువ్వుని అని చెప్పి అంటారు. అనగానే కృష్ణుడు వెంటనే పక్కనే ఉన్నటువంటి రుక్మిణీమాత తలలో ఆ పారిజాత పుష్పాన్ని ఉంచుతారు. రుక్మిణీమాత స్వామివారి పాదాలకి నమస్కరించి నారద మహర్షులకి నమస్కరించి కూర్చుంటుంది. కథ అక్కడితో ఆగిపోతే అసలు విశేషమేమి లేదు. కానీ రుక్మిణీమాత మహిమని కొనియాడుతూ నారద మహర్షి స్త్రీల యొక్క అసూయాద్వేషాలు ఎట్టా ఉంటాయో చక్కగా నంది తిమ్మన గారు ఈ పద్యంలో బాగా చెప్పారు. చక్కని దాననంచు నెలజవ్వని నంచు జగంబులోన పేరెక్కిన దాననంచు పతి నాకగు ఎంతయో అనురక్తుడంచు తా నిక్కుచు విర్రవీగుచు గణింపదు కాంతల సత్య. ఆ సత్యభావన చూశావా ఓ రుక్మిణీమాత? చక్కని దాననంచు నెలజవ్వని నంచు జగంబులోన పేరెక్కిన దానినంచు పతి నాకెంతయో అనురక్తుడనంచు తా నిక్కుచు విర్రవీగుచు గణింపదు కాంతల సత్య. ఇంతకున్ సృక్కకయున్నే నీ మహిమ చూచిన బోటులు విన్నవించినన్. నంది తిమ్మన గారి అద్భుతమైనటువంటి కావ్య రచనలో బాగా మణిమాణిక్యం అయినటువంటి పద్యం ఇది. చిన్న పద్యంలో సత్యభామను గురించి చెబుతూ ఆడవాళ్ళు గర్వంగా ఎలా గర్వపడుతూ ఉంటారో విషయం చక్కగా చెబుతుంటారు. అమ్మా, నువ్వు బాగా పారిజాత పుష్పాన్ని శిరస్సులో పెట్టుకుని చాలా మహిమోపేతంగా మాకు దర్శనం ఇస్తున్నావు, బాగానే ఉంది. కానీ ఆ సత్యభామ నేను చక్కని దాన్ని అంటుంది, నెలజవ్వనని అంటుంది. నాకు అందరి భార్యల మీద నాకు భర్త నన్ను ఎక్కువగా అనురక్తంగా చూస్తూ ఉంటాడు అంటుంది. నిక్కుతూ ఉంటుంది, విర్రవీగుతూ ఉంటుందమ్మా. మిగతా భార్యలు ఎవరిని కూడా లెక్క చేయదు. ఈ సతులు ఎవరిని లెక్క చేయదు, సవతులని. అటువంటి సత్యభామ పారిజాతం నీ మెడలో నీ యొక్క శిరస్సును చూసి సృక్కకుండా ఉంటుందా? అసూయ పడకుండా ఉంటుందా అమ్మా? బోటులు అంటే పక్కన చెలికెత్తలు మన మాటలన్నీ వింటున్నారు, వాళ్ళు వెళ్ళి చెబితే దాని గుండె పగిలిపోతుందేమో ఆవిడ గుండె అని చెప్పేసి అంటాడు. ఈ పద్యం నారదుడు భావన చేసినంత మాత్రాన
నారదుడు సత్యభామకిను అష్టభార్యలకి రుక్మిణికి తగాదా పెట్టడానికి ఆ మాట అన్నాడా? విశ్వ కళ్యాణం కోసమే ఈ భావన చేస్తూ గట్టిగా అందరి ముందు చెప్పాడు ఆ మహర్షి. ఏమిటి ఆ విశ్వ కళ్యాణం? భక్తి అనేది చాలా ప్రాముఖ్యత సంతరించుకున్నది. ఆ భక్తి భావం గొప్పదనాన్ని తెలియజేయడానికి ఒక ప్రాతిపదికగా నారదుడు ఈ పద్యాన్ని చెప్పాడు. నారదుడన్న మాటలన్నీ కూడా చెలికెత్తరు వెళ్ళి మోస్తారు. రుక్మిణి మాత చాలా చిన్నబుచ్చుకుని అలుగుతుంది. పరమాత్మ వెళ్ళి బతిమిలాడతాడు. పరమాత్మని కాలుతో తంతుంది. పాపం వచ్చిందని బాధపడుతుంది. తర్వాత ఈ పాప పరిహారం ఏమిటి అంటుంది. ఏమీ లేదు, నీ భర్తని ఒకరికి దానం ఇచ్చేసేయి, తర్వాత కొనుక్కో బంగారం ఇచ్చి అని నారదుడు సలహా చెప్తాడు. ఎవరు అటువంటి పరమాత్ముడు ఎవడు అంటే, ఎన్నిటికి పాపాల భైరవుని నేనే కదా, ఇది సినిమాలో డైలాగ్ అని చక్కగా ఆ నారదుడు కృష్ణుణ్ణి దానంగా తీసుకుంటాడు. తర్వాత తూకం వేస్తే పతి ఎంతకీ తూగడు. తన దగ్గర ఉన్నటువంటి 7 వారాల నగలు అన్నీ పెడుతుంది, కానీ కృష్ణుడు తూగడు, భయపడిపోతాడు. అప్పుడు నారదుడు తీసుకెళ్ళి వేలం వేసుకుంటుంటాడు స్వామిని. రుక్మిణీకాంత ఇంటి దగ్గరికి వచ్చేసరికి రుక్మిణీకాంత ఒక తులసి పువ్వు తీసుకొచ్చి, తులసి ఆకు తీసుకొచ్చి, దళాన్ని తీసుకొచ్చి త్రాసులో వేస్తే స్వామి తూగుతాడు. అప్పుడు సత్యభామకి గర్వభంగం జరుగుతుంది. ఇందులో విశేషం ఏమిటంటే, భక్తిభావాన్ని తెలియజేయటం కోసం, తులసి యొక్క వైశిష్ట్యాన్ని తెలియజేయటం కోసం, భక్తితో ఏదైనా తోచగలము, దేనితోనైనా తోచగలము అన్న రహస్యాన్ని తెలియజేయటం కోసం ఆ ప్రాతిపదికగా నారదుడు వారు ఆ పద్యాన్ని భావన చేశారు. కానీ తంపులు పెట్టడం కోసం, తంపులు మారిగా ఉండటం కోసం చేయలేదు. కాబట్టి మనం ఇటువంటి విషయాలను మనం అన్వయించుకుంటూ, ఎవరైనా పెద్దలు ఏదన్నా ఒక మాట చెబితే ఆ మాట తనకి కనుక సూటిగా తగిలినట్టయితే ఎవరికి వాళ్ళు ఆత్మ పరిశీలన చేసుకుని, న్యూనతాభావం పొందకుండా ఆత్మ పరిశీలన చేసుకుని, మనలో ఈ తప్పు ఉన్నది కాబట్టి ఈ తప్పును మనం సవరించుకుందాం. తెలియక చేసిన తప్పుకి ఏమీ పరిహారం ఉండదు. తెలియక చేసిన తప్పులకి ఏం పర్వాలేదు, భగవంతుడు క్షమిస్తాడు. కానీ తెలిసిన తర్వాత మాత్రం తప్పులు చేయకుండా ఉండాలి. తెలిసి చేస్తే మాత్రం ఇది మహా అపరాధం. కాబట్టి మహాత్ములు చెప్పే విషయాలు ఎప్పుడు కూడా లోక కళ్యాణానికి ఉపయోగపడతాయి. అది మనం గ్రహింపుకు తెచ్చుకోవాలి. ఈ సమన్వయం ఏమిటంటే, నేనేదో గొప్పవాళ్ల జాబితాలో ఉన్నానని కాదు, కానీ నా ప్రవచనాలలో కానీ నా యొక్క విశ్లేషణలో ఎవరి గురించి కూడా, వ్యక్తిగతంగా ఎవరి గురించి కూడా చెప్పే సాహసం చెయ్యను. అటువంటి ఆలోచన నాకు లేదని తెలియజేస్తూ, మహర్షుల యొక్క కార్యక్రమాలు మనం విశ్వశ్రేయస్సుకే అని చెప్పి గణనీయంగా నమ్ముతూ మనం ఆ మహాత్ముల యొక్క ఆశీర్వచనాలు పొందడానికి ప్రయత్నం చేద్దాం. స్వస్తి.